నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ యశోద హాస్పిటల్ వైద్యులచే పట్టణంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ స్పీకర్ను పదవి నుండి తొలగించాలని సిపిఎం నాయకులు డిమాండ్. నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహణ. తండ్రిపై ప్రేమతో అభాగ్యుల ఆకలి తీర్చిన కుమారుడు, కోడలు, మనమణ్లు. తిరుమల పునీత్ హాస్పిటల్ నందు అత్యాధునిక సర్జికల్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ ప్రారంభం. నంద్యాల పట్టణంలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాలలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్కు చెందిన వైద్యులు హరీష్, షరీఫ్, ఇతర వైద్య నిపుణులు పాల్గొని జనరల్ ఆర్థోపెడిక్ సంబంధిత వ్యాధులకు వివిధ వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూక్లియస్ కళాశాల చైర్మన్ మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ హరీష్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ నుంచి వచ్చాయండి. ఇవాళ నంద్యాల పట్టణంలో ఆర్థోపెడిక్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేసాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మోకాళ్ళ నొప్పులు, అరుగుదల, దాని ఒక అవగాహన ఇక్కడున్న పబ్లిక్కి తెలియజేయడము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్, అది నాన్ ఆపరేటివ్ కావచ్చు, ఆపరేటివ్ కావచ్చు, దాని గురించి ఒక క్లుప్తంగా వాళ్ళకున్న డౌట్స్ని క్లియర్ చేయడం, అలాగే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దానికి ట్రీట్ చేయడం కోసమే ఈ క్యాంప్ని సెటప్ చేసామంటే. ముఖ్యంగా జనరల్ పబ్లిక్లో ఏంటంటే అరుగుదల వచ్చిందంటే ఆ అరుగుదల వచ్చిందా ఇంకా మేము డిసేబుల్డ్ అయిపోతామా, ఇక ఫర్దర్గా మేము హ్యాండిక్యాప్ అయిపోతామా అని ఒక భయం అనేది ఒకటి ఉంటుంది. అరుగుదల అనేది ఇది ఒక జబ్బు కిందికి రాదు, ఇది ఒక సర్వసాధారణమైన వయసుతో వచ్చే మార్పు మాత్రమే. కాకపోతే అరుగుదల స్టార్ట్ అయినప్పటి నుంచి అరుగుదల ఎండ్ కావడానికి యూజువల్గా సిగ్నిఫికెంట్గా ఒక 10 to 15 years అన్న పడుతుంది. అంటే మేము ఈ ప్రోగ్రెస్ ఆఫ్ అరుగుదలని 4 స్టేజ్లో డివైడ్ చేస్తాము. grade 1, grade 2, grade 3 అండ్ grade 4. అంటే ఒక అరుగుదల మొదలైన కాడ నుంచి, అంటే grade 1 నుంచి grade 4 పోవడానికి ఏం లేదన్నా ఒక 10 to 15 years పైనే పడుతుంది. డిపెండింగ్ అపాన్ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ని బట్టి, వాళ్ళ ఆర్థోపెడిక్ డాక్టర్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం బట్టి ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఇంత సుదీర్ఘ కాలంలో చిన్నగా వచ్చే మార్పుల్ని మనం విని అరుగుంది అని భయపడాల్సిన అవసరం ఉండదు. యూజువల్గా ఎట్లా ఉంటుందంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఆర్థరైటిస్లో 90% ఆఫ్ ద టైం ఓన్లీ కన్జర్వేటివ్ మేనేజ్మెంటే అవుతుంది. అంటే జాగ్రత్తలు, ఎక్సర్సైజులు, చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్స్, అంటే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ కావచ్చు, వీటితో మేనేజ్ అయిపోతుంది. సర్టన్ డ్రగ్స్, ఇప్పుడు కార్టిలేజ్ అని ఒక లేయర్ ఉంటుంది జాయింట్ మీద, అది కాలక్రమేణగా మెల్లగా పలసబడి మొత్తం ఊడొచ్చి
జాయింట్ టు జాయింట్ కాంటాక్ట్ అయినప్పుడు ఇబ్బంది వస్తుంది. సో కార్టిలేజ్ న్యూట్రిన్కి సంబంధించిన కొన్ని మెడిసిన్స్, బోన్ స్ట్రెంత్ సంబంధించిన వైటమిన్ డి అండ్ కాల్షియం యూస్ చేయడము, తగిన ఎక్సర్సైజ్ చేయడము, వీటన్నిటి ద్వారా థర్డ్ స్టేజ్ వరకు యూజువల్గా మేనేజ్ అయిపోతుంది. అంటే ఒక 10 మంది తీసుకుంటే దాంట్లో ఆల్మోస్ట్ 7-8 మెంబర్స్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉంటారు. ఓన్లీ ఒక 2-3% స్టేజ్ 4లో ఉంటారు. వాళ్ళకు కూడా ఈవెన్ స్టేజ్ 4లో కూడా జస్ట్ స్టేజ్ 4లో ఎక్స్ట్రాలో ఉందని చెప్పేసి ఆపరేషన్లలో సజెస్ట్ చేయము. స్టేజ్ 4లో ఉన్నా కూడా వాళ్ళకి ఫంక్షనల్ డిజబిలిటీ అంటే ఎవరైతే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోలేరు ఉంటారో వాళ్ళకి మాత్రమే సర్జరీ చేస్తాం. ఇది ఒక అవగాహన. అంటే ఈ అవగాహనని వెన్ వి కమ్యూనికేట్ విత్ ద పేషెంట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమంటే సర్జరీ అంటే భయపడే వాళ్ళు కూడా ఉంటారు. స్టేజ్ 4 వచ్చిన తర్వాత ఏమాత్రం భయం లేకుండా యూ కెన్ కాన్ఫిడెంట్లీ గో హెడ్ ఫర్ సర్జరీ. అంటే సర్జరీ 95% ఆఫ్ ద టైమ్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. అండ్ ఈ ఎవరైతే ఈ ఫంక్షనల్ డిజబిలిటీ ఉండి హ్యాండిక్యాప్ అయిపోతారో వాళ్ళకి ఇట్స్ బిగ్ రిలీఫ్ అండ్ బిగ్ గోల్. సో ఈ క్యాంపులో ఈ అవగాహన కావచ్చు, వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం కావచ్చు, ఇదే మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఈరోజు యశోద హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ హరీష్ గారు, డాక్టర్ షరీఫ్ గారు ఆర్థోపెడిక్ స్పెషలిస్టులు మన వార్డుకు వచ్చి ఇక్కడ అందరికీ నంద్యాల ప్రజలందరికీ కూడా ఎంతో సౌకర్యవంతంగా అన్నీ కూడా పరీక్ష చేసి ఏమేమి చర్యలు తీసుకోవాలా, కీళ్ళ నొప్పులకు కానీ, ఒళ్ళు నొప్పులకు కానీ, కాళ్ళ నొప్పులకు కానీ ఏదైనా సమస్యలు ఉంటే అన్ని సమస్యలకు కూడా ఎలా ప్రొసీడ్ కావాలని చెప్పి వీళ్ళు సరైన పరిష్కార మార్గాలు చూపించడానికి ఇక్కడికి వచ్చినందుకు ఎంతో కష్టపడి అక్కడి నుంచి మన నంద్యాలకు ముఖ్యంగా మన ఏరియాకు వచ్చినందుకు మనము యశోద హాస్పిటల్స్ మరియు ఈ డాక్టర్స్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కౌన్సిలర్ సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో, షరీఫ్ సార్, హరీష్ సార్ ఆధ్వర్యంలో న్యూక్లియస్ కళాశాల బాయ్స్ క్యాంపస్ లో ఈరోజు ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం జరుగుతూ ఉంది. మాకందరికి చాలా ఆనందదాయకం ఈ విషయం. ఎందుకంటే ప్రజలకందరికీ ఉచితంగా వైద్యం అందుబాటులో ఈ కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉంది. సో ముందు ఇట్లాంటి కార్యక్రమాలు దండిగా జరగాలని సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మా కళాశాలలో ఇట్లాంటి మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. యశోద హాస్పిటల్ వారు, హైటెక్ సిటీ వాళ్ళు సోమశేఖర్ రెడ్డి అన్న సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు. ఇక్కడ జనరల్ డాక్టర్ అండ్ ఆర్థో సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి చూపించుకోవాల్సిందిగా, అది ఉచితంగా చూపించుకోవాల్సిందిగా మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాంత ప్రజలు వచ్చి చూపించుకునేదానికి ఇది ఒక మంచి అవకాశము. సోమశేఖర్ రెడ్డి అన్నకు కూడా కృతజ్ఞతలు. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ వారి ద్వారా సోమశేఖర్ రెడ్డి కౌన్సిలర్ అన్న గారు మొత్తం ఈ యొక్క ఉచిత క్యాంపు, ఆర్థోపెడిక్ క్యాంపును నిర్వహించడం చాలా సంతోషకరము. ఇది హైటెక్ సిటీ అంటే చాలా పెద్ద హాస్పిటల్. అటువంటి డాక్టర్లను తీసుకొచ్చి నంద్యాలలో చూపించి మన అందరికీ సాయం చేయడం అంటే చాలా గొప్ప విషయము. అందరి తరఫున నేను సోమశేఖర్ రెడ్డి అన్నకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఉండి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మరియు సిపిఎం నాయకులు చేపట్టిన కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తూ నంద్యాలలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ ఇతర నాయకుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రఘురామకృష్ణమరాజుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఇతనిని డిప్యూటీ స్పీకర్ పదవి నుండి తొలగించాలని, బేషరతుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్రంలో ఎక్కడైనా అతనిని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో 150 మంది పేదలు దాదాపుగా 40 సంవత్సరాలుగా అక్కడ గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు. అటువంటి పేదల వల్ల ఆ ప్రాంతానికి అందం పోతుందని, ఆ పేదలకు సంబంధించిన మురికి నీళ్లు వాళ్ళ ఏరియాకు వస్తున్నాయని చెప్పేసి మరి ఆ ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు పేదల గుడిసెలను బుల్డోజర్లతో ఆ రకంగా తొక్కించి పేదల యొక్క కడుపు కొట్టాడు. దానికి నిరసనగా మరి సిపిఎం పార్టీగా ఆందోళన చేసింది. వెంటనే పేదలను ఆదుకోవాలి. ఎక్కడెక్కడో చేపల చెరువుల నుంచి, పరిశ్రమల నుంచి, రొయ్యల చెరువుల నుంచి
పెద్ద ఎత్తున మురికి వస్తుంటే వారి గురించి ఏం పట్టించుకోవడం లేదు. కానీ పేదల గుడిసెల నుంచే మురికి వస్తుందని చెప్పేసి ఆ రకంగా పేదల గుడిసెలను కూర్చివేయడం కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఆ రకంగా ప్రెస్ మీట్లో మాట్లాడితే, మరి ఈ రఘురామకృష్ణరాజు గారు వాడు డిప్యూటీ స్పీకర్ ఎట్టయినాడో మనకు తెలియదు. కానీ అసభ్యకరంగా ఒక రాష్ట్ర కార్యదర్శిని తమ జీవితాలను ప్రజలకు అంకితం చేసినటువంటి ఒక నాయకుడిని ఒరేస్తారని మాట్లాడుతున్నారు. ఈ అంతు చూస్తానని మాట్లాడేటువంటి ఆ డిప్యూటీ స్పీకర్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఆ రకంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సమస్యల పరిశీలన నిమిత్తం ఉండి నియోజకవర్గంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు పర్యటన చేశారు. ఆ పర్యటనలో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి నియోజకవర్గంలో సమస్యలు ఉంటే పట్టవా అని చెప్పి మాట్లాడితే, అరే శ్రీనివాసరావు అనే పద్ధతుల్లో ఏమి రాను అనే పద్ధతుల్లో రకరకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిజంగా నువ్వు సభా ఉపాధిపతివి, నువ్వు నీ నియోజకవర్గంలో ప్రజల సమస్యలే పరిష్కారం చేయలేనివి సభనేం సజావుగా నడుపుతావని చెప్పి మాట్లాడతావు. సభ్యత కలిగి మాట్లాడినటువంటి వ్యక్తివి సభ్యతను మరిచి నువ్వు నోటికి వచ్చినట్టు దుబారుగా అనుచితంగా మాట్లాడుతున్నావంటే నీలాంటి వాళ్ళు గౌరవ సభలకు డిప్యూటీ స్పీకర్గా నువ్వు తగవు అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు ప్రజా సమస్యల మీద నువ్వు గత 5 సంవత్సరాలుగా ఏం పనిచేసింది లేదు. నీవు అవినీతి అక్రమాల్లో పాల్పడితే వాటి మీద విచారణ పేరు మీద నిన్ను పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించి కొట్టిన ఇప్పుడు ఏదో తెలుగుదేశము, బీజేపీ, జనసేన దాని నీడన సీట్ సంపాదించి ఎమ్మెల్యే గెలిచినంత మాత్రాన నేను పెద్ద పొడంగి అనుకుంటున్నాను. మేము అనుచితంగా మాట్లాడి మాకు చేతన అవుతుంది. ఒరే జఫా రఘురామకృష్ణరాజు మాట్లాడగలుగుతాం, అది మాకు సభ్యత ఉంది. ఇప్పటికి కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అని మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి నోరు అదుపులో పెట్టుకో, నోరు చీరేస్తామని చెప్పే పద్ధతుల్లో హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకరు మనిషి బరుగుడ్డ అర్థం కాని పరిస్థితి ఈరోజు కనపడుతుంది. మనిషి అయితే మనిషి రూపంలో మాట్లాడతాడు. ఏం బీగుతావు, నీ అంటూ చూస్తాం, మేము కూడా మాట్లాడతాం నువ్వేం బీగుతావు అని చెప్పి. రఘురామకృష్ణరాజు నీకు సిపిఎం పార్టీగా మేము ఛాలెంజ్ ఇస్తూ ఉన్నాము. రా, రోడ్డు మీదకి రా, చూసుకుందాం. అధికారం వచ్చింది కాబట్టి నువ్వు ఈరోజు నీ ప్రతాపం చూపిస్తూ ఉన్నావు. 5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని బాధలు పడ్డావో, ఎన్ని కష్టాలు పడ్డావో మాకు తెలుసు. బయటికి రాకుండా కూడా విదేశాలకు పారిపోయి స్టేటుల్లో దాక్కొని కింద పైన వాయు కొడితే పోలీసులు ఉడుకు కాపుకునే పరిస్థితి నీకు ఆ రోజు కనపడేది. నువ్వే స్వచ్ఛందంగా విలేకరుల సమస్యలను చెప్పినావు, భయంకరంగా కొట్టినారు అని చెప్పి. అదేవిధంగా బ్యాంకులకు అంటే ప్రజల సొమ్మును పంగనామాలు పెట్టాను. 600 కోట్లు నాకు వ్యాపారంలో లాస్ వచ్చిందని చెప్పి 600 కోట్ల రూపాయలు నువ్వు బ్యాంకులకు పంగనామాలు పెట్టుకుని దాక్కున్నవి. నువ్వు ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గురించి మాట్లాడుతావంటే నీకు చిక్కు ఉందా అని అడుగుతూ ఉన్నాం. నంద్యాల జిల్లా ఎస్పీ అజ్రాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా నంద్యాల జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి ఉంచి నేటి తెల్లవారుజామున జిల్లాలోని పలు ప్రాంతాలలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రౌడీ షీటర్లు, నేర చరిత్ర గలవారు, అనుమానితుల ఇళ్లను సోదాలు నిర్వహించి నాటుసారా, అక్రమ మద్యం, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అనంతరం పోలీసు అధికారులు మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తూ పోలీసుల మాటలను బేఖాతరు చేసినట్లయితే అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నంద్యాల జిల్లా కేంద్రంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవనగర్ నందు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 49 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నందు ఇన్స్పెక్టర్లు సుధాకర్ రెడ్డి, ఇస్మాయిల్, కంబగిరి రాముడు మరియు ఎస్ఐలు, క్యూఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని 3 ప్రదేశాలలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ సిఏఎస్ఓ నిర్వహించారు. నందికోట్కూరు టౌన్ నందు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి కేసులు నమోదు చేయడం జరిగింది. మాట్లాడుతున్నాను. ఈరోజు మా గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఏఎస్పీ మేడం ఆదేశాల మేరకు మొత్తం టౌన్లో ఉన్న 2 టౌన్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది అందరం కలిసి ఈ దేవనగర్లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి మొదలు పెట్టాం. ఇందులో భాగంగా ముఖ్యంగా రౌడీ షీటర్లను వారి ఇళ్లను చెక్ చేయడం, అందులో మరి
ఏదైతే ఇల్లీగల్గా మట్కా కానీ సారా కానీ ఈ సోషల్ లిమిట్స్ జరిగే వీళ్ళందరూ ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఎక్కడైతే ఈ దేవనగర్లో దాదాపు ఈ బండ్లు పోయినాయి, తర్వాత బండ్లు ఎక్స్ట్రా బండ్లు ఉన్నాయి, దొంగలించి బండ్లు ఉన్నాయని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉంది. దాన్ని బట్టి మొత్తం దేవనగర్లో మొత్తం గాలించడం జరిగి నంబర్ ప్లేట్లు ఆర్సీ లేని బండ్లను స్వాధీనం చేసుకోవడం, దాదాపు ఒక 60 బండ్లు స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో కూడా ఇంకా పరిశీలిస్తాం. దాంతోపాటు ఇక్కడ ఎవరైతే సస్పిషియస్ ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ థంబ్ ప్రింట్స్, గతంలో ఏమైనా నేరాలకి నడిచేస్తున్న వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేయడానికి ఇవన్నీ టెక్నికల్ గా కూడా చూస్తా ఉన్నాం. ఇవన్నీ చేసి నేరంలో ఉన్న బండ్లు, నేరస్తులు వీళ్ళందరినీ తీసుకోగా కౌన్సిలింగ్ చేయడం దీని ఉద్దేశం. ఆదివారం దాంట్లో భాగంగా గార్డెన్ చర్చ్ లో భాగంగా కూడా చేస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆర్సీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుంటే, లేదంటే బండ్లు పోలీసులు సీజ్ చేయడం, తర్వాత ఫైన్లు ద్వారా ఇంక్రీజ్ అయినాయి. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ ఫైన్లు ఇంక్రీజ్ అయిపోయినాయి. కాబట్టి ఆ బండి వాల్యూ కన్నా ఎక్కువ ఫైన్లు అయిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆర్సీలను దగ్గర పెట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ జరుగుతుంది. కాబట్టి వాహనదారులు తప్పకుండా పక్కాగా రికార్డు పెట్టుకోవాలి. మరి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే చాలా మంది కుదబెట్టుకుంటున్నారు, దొంగ బండ్లను కుదబెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. రికార్డు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద బండి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా. లేకుంటే అది ఆర్టీఓకి రాయడం, లేకుంటే దొంగ బండిగా దాన్ని పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి రికార్డ్స్ కరెక్ట్ మెయింటైన్ చేయండి. తర్వాత నంబర్ ప్లేట్లు చాలా వెహికల్స్ మన నంద్యాల టౌన్ లో ఫ్యాషన్ అయిపోయింది. అది దయచేసి మీ వెహికల్స్ కు నంబర్ ప్లేట్ ఆర్టీఏ రూల్స్ ప్రకారంగా పెట్టుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. తర్వాత దీంట్లో భాగంగా ఈ బెట్టింగ్ వాళ్ళని, తర్వాత మటకా వాళ్ళ బీటర్స్ ని, రౌడీ షీట్లు అందరినీ చెక్ చేసి వాళ్ళని చెక్ పెట్టాలని మా ఉన్నతాధికారుల ఆదేశాలు. దాని భాగంగానే ఈ రోజు దేవనగర్ లో కాసోలు చేయడం జరిగింది. ఇలాగే కంటిన్యూగా టౌన్ లో మనకి ఎక్కడ ప్రాబ్లమాటిక్ ఉంటుందో, అనుమాసం ఎక్కడ ఉంటుందో, నేరాలు జరిగేదానికి ఎక్కడ అవకాశం ఉంటుందో ఆ ఏరియా మొత్తాన్ని మేము మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ కార్డన్ సర్చ్ ప్రోగ్రాము సర్చెస్ జరుగుతుంటాయి. ఈ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఈ కొన్ని ఏరియాలో సంబంధించి రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకి వాళ్ళ మీద కంప్లీట్ గా నిఘా ఉంచడం జరిగింది. ఎవరైనా సరే రౌడీ షీటర్లు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు రిజిస్టర్ చేయడము, వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడము, జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే క్రైమ్ చేయాలంటే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎటువంటి నేర ప్రవృత్తి వదిలేసి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంతంగా జీవించాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రేమను పంచి ఆత్మీయత అనురాగాన్ని నేర్పిన కన్న తండ్రి కనిపించని దూరాలకు చేరుకున్నా ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ కుమారుడు సీనియర్ జర్నలిస్ట్ యలనాటి జాషువా, కోడలు హన్నా జాషువా, మనవళ్ళు యలనాటి పీటర్, యలనాటి ఆనంద్ నేడు ప్రేమతో అభాగ్యుల ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా పాస్టర్ యలనాటి యేసుదాస్ చేసిన సేవల గురించి, వారి జీవిత విశేషాలను వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. నంద్యాల పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద అనాథలకు ఒక పూటైనా కడుపు నింపాలని తన తండ్రి అపోస్తులు పాస్టర్ యేసుదాస్ లక్ష్యాన్ని నెరవేరుస్తూ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ అనాథలకు దిక్కులేని వారికి తన వంతు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తన తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగుతామని జాషువా తెలిపారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ, విజయ్ బాబు, లెజెండ్ శ్రీను, పవన్, గడ్డం సురేష్, విజయ్, వీరేష్, రాజశేఖర్, జగదీష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ నాన్నగారు యలనాటి యేసుదాసు గారి జ్ఞాపకార్థం ఈరోజు నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న నిరాశ్రయం పొందుతున్న కొంతమంది పేదలకు ఈరోజు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం అన్నదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈనాటి కాలంలో తల్లిదండ్రులు బతుకున్నప్పుడే చాలామంది పేరెంట్స్ సరిగా వాళ్ళని చూసుకోవడం లేదు, అన్నం పెట్టడం లేదనే మాట మనం వింటూ ఉంటాం. కానీ బతుకున్నప్పుడు వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకోవడంతో పాటు వాళ్ళ చనిపోయిన తర్వాత కూడా వారిని గుర్తించుకొని వారి జ్ఞాపకార్థం అన్నదానం చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. జాషువా అన్నగారిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు మంచి సముచిత గౌరవం. దివంగత పాస్టర్ అయినటువంటి యేసుదాస్ గారి జ్ఞాపకార్థం ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి జాషువా అన్నదాన కార్యక్రమం నిర్వహించినాడు. అదేవిధంగా నాకు విన్నపం ఏమంటే, జాషువా ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో సర్వీస్ చేస్తుంటాడు. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి తల్లిదండ్రుల కోసం
ఒక ప్రజల సేవ చేయాలని మనసారా కోరుతున్నాను. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ గేట్ నందు గల ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ మరియు డాక్టర్ హరిత ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తిరుమల పునీత్ హాస్పిటల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవంలో ఓటోరినో లారింగాలజీ సర్జికల్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ ను ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో మొట్టమొదటి చెవి, ముక్కు, గొంతు హాస్పిటల్ ప్రారంభించింది అనిల్ కుమార్ తాతయ్య తిరుమలరావు అన్నారు. వారి మార్గంలోనే వారి కుమారులు సత్యనారాయణ, వారి మనువడు అనిల్ కుమార్ నంద్యాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. వైద్య రంగంలో మరింకా రాణించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ నంద్యాలలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని నంద్యాల ప్రజలకు వీడియో మైక్రోస్కోప్ ద్వారా త్వరితగతిన వ్యాధి నిర్ధారణ చేసి ఇన్ఫెక్షన్ సోకకుండా చికిత్స చేయడానికి ఓటోరైనోలారింగాలజీ సర్జికల్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ ఎంతో ఉపయోగపడుతుందని నంద్యాల ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, స్టేట్ ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ బాబన్, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సునీత, రోటరీ ప్రెసిడెంట్ ఎస్సి మోహన్ రెడ్డి, రోటరీ పీడీజీ కల్లూరి రామలింగారెడ్డి, రోటరీ పీడీజీ చిన్నపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారి జ్ఞాపకార్థం డాక్టర్ వి సత్యనారాయణరావు ఫస్ట్ ఈఎన్టీ సర్జన్ నంద్యాలలో తను మొట్టమొదటిగా ఇక్కడ ఈఎన్టీ హాస్పిటల్ ఉంచారు, నెలకొల్పారు. వారి తదనంతరము నేను, మా సతీమణి డాక్టర్ హరిత డర్మటాలజిస్ట్, మేమిద్దరము మా పీజీస్ ముగిస్తూనే మా నాన్నగారు చనిపోవడం వల్ల మేము ఇమీడియట్గా నంద్యాలకి రావడం జరిగింది. నంద్యాలలో మా హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది, తిరుమల పునీత్ ఈఎన్టీ అండ్ స్కిన్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఇక్కడ నంద్యాలలో పెట్టినప్పటి నుంచి ఫరూక్ సార్, మా పూజలు పెద్దవారైన మా ఫరూక్ సార్ గారు, అప్పుడే మా నాన్నగారు చనిపోయిన దినమే సార్ వచ్చి మమ్మల్ని ఎంతగానో విచారించి మమ్మల్ని మేము ఉన్నాము అన్న ఒక ధైర్యాన్ని మాకు చేకూర్చడంతో మేము కూడా ఇంకా హైదరాబాద్ నుంచి నేను, మా సతీమణి ఇద్దరం ఇంకా ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బేసిక్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. కన్స్ట్రక్షన్ చేసుకొని మా ఓపీస్ అండ్ మా ఆపరేషన్ థియేటర్ అన్ని స్టార్ట్ చేసాము. ఫస్ట్ 2005లోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. 2006 అంతా మా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఆపరేషన్ థియేటర్, బేసిక్ ఆపరేషన్ థియేటర్ విత్ ఆల్ మా ఓపీ కావాల్సినవన్నీ చూసుకొని స్టార్ట్ చేసుకున్నాము. 2005 తర్వాత 2015లో మేము హాస్పిటల్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాము. ఓపీస్, మా ఓపీ బ్లాక్స్ ఇవన్నీ 2015లో ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. అప్పుడులో కూడా మాకు ఫరూక్ సార్ వల్లనే ఇక్కడ మాకు మున్సిపల్ పర్మిషన్స్ కానీ అన్ని కూడా సార్ ఎంతో మాకు ఫస్ట్ నుంచి తోడ్పడుతూ వచ్చారు. ఆ అభిమానం మాకు ఇప్పటికి కూడా సార్ దగ్గర నుంచి ఎంతగానో మాకు వస్తుంది. దానికి మేము ఎంతగానో చాలా ఆనందపడుతున్నాం. మా ఫ్యామిలీ అంతా కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం సార్కి. మాకు ఫస్ట్ నుంచి కూడా మధుసూదన్ రెడ్డి గారే అనస్థెటిస్ట్. మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి సారు మాతో ఉండి మమ్మల్ని అనస్థీషియా దగ్గర ప్రతిదీ చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మా అనస్థీషియా స్టేషన్, మైక్రోస్కోప్, లేటెస్ట్ మైక్రోస్కోప్ విత్ వీడియో మైక్రోస్కోప్, ఏది ప్రొసీజర్ అయినా మేము చేస్తున్నప్పుడు వీడియో మైక్రోస్కోప్ చూపించి, వాళ్ళకి ఏదైనా థియేటర్లో రియల్ డిఫికల్టీ ఉన్నప్పుడు వాళ్ళని పెంచి కూడా చూపించి, అమ్మ ఈ డిఫికల్టీ ఉంది, దీనికి మేము ముందుకు వెళ్దామా వద్దా అనేది కూడా వాళ్ళకి చెప్పి, వాళ్ళు ఓకే అంటేనే ముందుకు వెళ్ళేటట్టు కూడా చూసుకొని వెళ్ళడానికి ఎంతో తోడ్పడే ఈ వీడియో మైక్రోస్కోప్. దీని ద్వారా మా దినదినాన్ని మా హాస్పిటల్ కేర్, ఈఎన్టీ కేర్ని నంద్యాలలో పెంపొందించాలి అనేసి వెళ్తున్నాం. అలాగే మా సతీమణి కూడా స్కిన్ డాక్టర్ గారు హరిత గారు, వారు కూడా తన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, లేజర్ అన్ని కూడా తెచ్చుకున్నారు. ఈ మధ్య కాలంలో కొత్త లేజర్ కూడా కొన్నారు. తను కూడా ఎంతో నాకు తోడ్పడుతూ ఈ నంద్యాలలో ప్రాక్టీస్ చేయడానికి మాతో ఎంతో తోడ్పడుతూ నాకు సహకరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న మా సతీమణి గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మరియు మాకు రోటరీ క్లబ్ నుంచి మేము చిన్నప్పటి నుంచి మా తాతయ్య గారు రోటరీ క్లబ్ తోనే ఉండేవాళ్ళు, అసోసియేషన్. ఆ రోటరీ క్లబ్ అసోసియేషన్ అప్పటి నుంచి నాకు అలా వచ్చింది. దాంతో దాన్ని రోటరీ క్లబ్ లో నేను ముందుకు వెళ్ళడం, రోటరీ క్లబ్ లో అలాగే వాళ్ళతో పాటు కలిసి పని చేయడం, దాంట్లో మాకు ఎంతోగానో హెల్ప్ చేస్తున్న రోటరీ పెద్దలు మన పీడీజీ రామలింగారెడ్డి గారు,
మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్ ఎప్పటి నుంచో మాకు ఏదైనా చిన్న చిన్న డిఫికల్టీస్ వస్తున్నా సార్ హెల్ప్ చేస్తూ ఉంటారు. రామలింగారెడ్డి గారు మరియు వారితో ఉన్న పెద్దవాళ్ళందరూ పీడీజీ శ్రీరామూర్తి గారు అండ్ చెన్నపరెడ్డి గారు అండ్ అందరూ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మా ఫ్యామిలీ లాగా మాతో కలిసిపోయి మా ఫంక్షన్స్ లో వస్తూ ప్రతి జూలై 1 ఇక్కడ నేను చేసే ఫ్రీ క్యాంప్ కి అందరు హాజరవుతూ మాకెంతో తోడ్పడుతున్నారు. రోటరీ క్లబ్ ప్రతి సీనియర్ మెంబర్ కి ప్రతి మెంబర్ కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ యశోద హాస్పిటల్ వైద్యులచే పట్టణంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ స్పీకర్ను పదవి నుండి తొలగించాలని సిపిఎం నాయకులు డిమాండ్. నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహణ. తండ్రిపై ప్రేమతో అభాగ్యుల ఆకలి తీర్చిన కుమారుడు, కోడలు, మనమణ్లు. తిరుమల పునీత్ హాస్పిటల్ నందు అత్యాధునిక సర్జికల్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.